వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల సెగలు ఇప్పుడు గుబులు రేపుతున్నాయి. అధికారం చేతికి వచ్చి ప్రభుత్వం నడుస్తున్న వేళ సొంత పార్టీ నేతల అసంతృప్తి స్వరాలు గాంధీ భవన్ లో కాకారేపుతున్నాయి. నేను ఆశించింది ఇవ్వలేదు కాబట్టి నేనింతే అనే ధోరణిలో కొందరు సీనియర్ నేతలు వ్యవహరిస్తున్నట్టు పిసిసి వర్గాల్లో బలమైన చర్చ సాగుతోంది. విజయశాంతితో పాటు ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలపై పార్టీ సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ అయ్యాక మంత్రి పదవి ఆశించిన విజయశాంతి ఆ విషయంలో జాప్యం జరుగుతూ ఉండడంతోనే ఇలా ధిక్కర స్వరం వినిపిస్తున్నారా? ఢిల్లీ పెద్దల అండ ఉందన్న ధీమాతోనే స్థానిక నాయకత్వాన్ని ఆమె లెక్క చేయడం లేదా? అసలు గాంధీ భవన్ వర్గాల్లో సాగుతున్న ఆ అంతర్గత మథనం ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్ నేతల వైఖరి ఇప్పుడు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఆశించిన పదవులు దక్కలేదన్న అసంతృప్తితోనే కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పీసీసీ తీవ్రంగా భావిస్తుంది. ఈ కోవలోనే కీలక నేత విజయశాంతి వ్యవహార శైలిపై గాంధీభవన్లో జోరుగా చర్చ సాగుతుంది. ఇటీవలి కాలంలో ఆమె సామాజిక మాధ్యమాలలో పెడుతున్న పోస్టులు ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ఉన్నాయని భావిస్తున్నారు. ముఖ్యంగా షాబాద్ ఘటనపై ఆమె స్పందించిన తీరు సొంత పార్టీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది. కేవలం ఆమె ఒక్కరే కాకుండా ఫైర్ బ్రాండ్ నేత రేణుకా చౌదరి వ్యాఖ్యలను కూడా నాయకత్వం నిశితంగా గమనిస్తోంది. ఎమ్మెల్సీ పదవి దక్కినప్పటికీ మంత్రి పదవి రాలేదన్న అసూయతోనే ఈ రకమైన అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్న వేళ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సింది పోయి ఇలాంటి ధిక్కార ధోరణి ప్రదర్శించడం సరికాదన్నారు. ఏవైనా సూచనలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి తప్ప బహిరంగంగా చర్చ చేయడం శ్రేయస్కరం కాదు. ఇలాంటి వివాదాస్పద చర్యల ద్వారా ప్రతిపక్షాలకు మనమే స్వయంగా ఆయుధాలు అందించినట్లు అవుతుందని హెచ్చరిస్తున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించే వారి విషయంలో మునుముందు కఠినంగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయన్నారు. విజయశాంతి మొదటి నుంచి తనదైన ప్రత్యేక శైలితో రాజకీయం నేర్పుతూ సొంత అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. శాసనమండలి సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆమెకు సముచిత స్థానం దక్కలేదనే భావన అనుచరుల్లో ఉంది. తెలంగాణ ఉద్యమ కాలం నుండి క్రియాశీలక పాత్ర పోషించిన తనకు క్యాబినెట్లో చోటు దక్కుతుందని ఆమె బలంగా ఆశించారు. కానీ ఆ విషయంలో అధిష్టానం తీవ్ర జాప్యం చేయడంతో ఆమె సహనానికి పరీక్ష ఎదురైంది. తన మనోగతాన్ని నిర్మోహమాటంగా వ్యక్తపరచడమే తప్ప ఇందులో పార్టీకి నష్టం కలిగించే ఉద్దేశం ఏమీ లేదని ఆమె వర్గం వాదిస్తోంది. ప్రజా సమస్యలపై స్పందించడం ప్రజా ప్రతినిధిగా కనీస బాధ్యత అని వారు సమర్థిస్తున్నారు. ఢిల్లీ పెద్దల ఆశీస్సులతోనే తనకు పదవి దక్కిందన్నందున స్థానిక ఒత్తిళ్లకు లొంగాల్సిన పని లేదనే ధీమాతో ఆమె ఉన్నారు. అందుకే ఇక్కడి నేతలతో విభేదాలు వచ్చినా నేరుగా ఆస్థినాలోనే తేల్చుకోవాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటం వెనుక కూడా సరైన గౌరవం లభించకపోవడమే ప్రధాన కారణం. తన గొంతుకను నొక్కేందుకు ప్రయత్నిస్తే సహించే ప్రసక్తే లేదని ఆమె చర్యల ద్వారా స్పష్టమవుతుంది. సమయం వచ్చినప్పుడు తన తదుపరి కార్యాచరణను ఢిల్లీ వేదికగానే ప్రకటించే యోచనలో ఆమె ఉన్నట్లు తెలుస్తుంది. కష్టకాలంలో కాంగ్రెస్ జెండా మోసిన నిఖార్సైన కార్యకర్తలను కాదని వలస వచ్చిన వారికి పదవులు ఇస్తే ఇలాగే ఉంటుందనే ఆక్రోశం గాంధీ భవన్లో వినబడుతుంది. అధికారంలో లేనప్పుడు చెమటోడ్చి పనిచేస్తున్న వారిని పక్కన పెట్టడం వల్లే నేడు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. సులభంగా పదవులు పొందిన వారు ఇప్పుడు పార్టీ మనుగడకే ప్రమాదకరంగా మారుతున్నారని పాతాంతరం నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ విధానాలను సొంత పార్టీ సభ్యులే సోషల్ మీడియా వేదికగా తప్పుపట్టడం శోచనీయం. ఇలాంటి పోస్టుల ద్వారా ప్రజల్లో పార్టీ పట్ల అపనమ్మకం పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఎంతటి సీనియర్లైనా సరే లక్ష్మణరేఖ దాటితే చర్యలు తీసుకోవడంలో వెనకాడకూడదని కోరుతున్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు అంతర్గత కుమ్ములాటలు సహజమే అయినా అవి వీధికెక్కడం మంచి పద్ధతి కాదు. రేణుకా చౌదరి, విజయశాంతి వంటి పెద్ద నేతలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయిలో ప్రచారానికి రాకుండా ఇప్పుడు ఇలా సోషల్ మీడియాలో చర్చ చేయడం ఏ రకమైన రాజకీయం? కష్టపడి సాధించుకున్న అధికారాన్ని ఇలాంటి విభేదాల వల్ల చేజేతులా పోగొట్టుకోకూడదని క్యాడర్ కోరుకుంటుంది. తెలంగాణ కాంగ్రెస్లో సాగుతున్న ఈ ప్రచ్ఛన్న యుద్ధం కేవలం పదవుల పంపకాల చుట్టూ తిరుగుతున్న అధికార పోరాటంగా కనిపిస్తుంది. విజయశాంతి ఎప్పుడూ ఒకే చట్రంలో ఇమిడిపోయే రాజకీయ నాయకురాలు కాదనే విషయం ఆమె చరిత్ర చెబుతుంది. ప్రజా సమస్యలను ఎత్తిచూపడం ద్వారా తన ఉనికికి చాటుకోవడంతో పాటు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారేమో.
ఇటు పీసీసీ కూడా ప్రభుత్వ ఇమేజ్ను కాపాడుకునే క్రమంలో ఇలాంటి విమర్శలను తీవ్రంగా పరిగణిస్తోంది. రేణుకా చౌదరి వంటి సీనియర్ల అసంతృప్తి కూడా పార్టీకి మున్ముందు పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. అధికార పీఠం దక్కిన తర్వాత గ్రూపుల విభేదాలను సమన్వయం చేయడంలో నాయకత్వం కొంత తడబడుతున్నట్లు స్పష్టమవుతుంది. సొంత పార్టీ నేతలే ప్రభుత్వ లోపాలను ఎండగట్టడం ప్రతిపక్ష పార్టీలకు పెద్ద అస్త్రంగా మారుతుంది. ఢిల్లీ నాయకత్వంతో ఉన్న నేరుగా సంబంధాల వల్లే విజయశాంతి స్థానిక నాయకత్వాన్ని లెక్క చేయడం లేదనేది బహిరంగ రహస్యం. ఈ తరహా ద్వంద్వ అధికార కేంద్రాలు ఏ పార్టీకైనా సంస్థాగతంగా తీవ్ర నష్టం కలిగిస్తాయి. లోపాలను సరిదిద్దుకోకపోతే ఈ అసమ్మతి జ్వాలలు మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యంలో సలహాలు ఇవ్వడానికి, విమర్శలు చేయడానికి మధ్య ఉన్న సన్నని గీతను నేతలు గుర్తించాలనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చకముందే హస్తిన పెద్దలు రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టే ఛాన్స్ ఉంది. విజయశాంతి ట్వీట్లు, ఫేస్బుక్ పోస్టులపై ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం నుండి ఢిల్లీకి నివేదిక అందినట్లు సమాచారం. సొంత పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం క్రమశిక్షణ రాహిత్యం కిందికే వస్తుందని హైకమాండ్ భావిస్తోంది. త్వరలోనే విజయశాంతితో పాటు అసంతృప్తితో ఉన్న ఇతర కీలక నేతలను ఢిల్లీకి పిలిపించి మాట్లాడే అవకాశం ఉంది. ఒకవైపు నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ సాగుతూ ఉండగా ఇలాంటి తిరుగుబాటు స్వరాలు రావడం అధిష్టానానికి నచ్చడం లేదు. మంత్రి పదవుల విస్తరణ ఆలస్యం కావడం వల్లే ఈ అశాంతి రేకెత్తిందని గుర్తించిన పెద్దలు దీనిపై స్పష్టత ఇవ్వనున్నారు. రేణుకా చౌదరి వ్యవహారాన్ని కూడా సున్నితంగానే డీల్ చేయాలని పార్టీ వర్గాలు యోచిస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉన్న సమయంలో సొంత నేతల వల్లే నష్టం జరగకుండా చూడడమే ప్రస్తుత ప్రాధాన్యత. క్రమశిక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఇప్పటికే పీసీసీ వర్గాల స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. రాబోయే రోజుల్లో పార్టీ అంతర్గత సమన్వయ కమిటీల ద్వారా ఈ విభేదాలను పూర్తిగా పరిష్కరించే దిశగా చర్యలు ఉంటాయి. వివాదానికి ముగింపు పలకడం ద్వారా క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని అధిష్టానం భావిస్తోంది. ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్లో రాజుకున్న ఈ అంతర్గత అసంతృప్తి జ్వాలలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. పదవుల పెంపకంలో జరిగిన జాప్యం, సీనియర్ల ఆశలు అడియాసలు కావడం పార్టీలో సరికొత్త లొసుగులను తెరపైకి తెచ్చింది. సామాజిక మాధ్యమాల వేదికగా సొంత ప్రభుత్వంపైనే విమర్శల బాణాలు ఎక్కుపెట్టడం ప్రతిపక్షాలకు కలిసి వచ్చే అంశంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సింది పోయి ఇలా వీధికెక్కడం క్యాడర్ మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయనే ధీమాతో విజయశాంతి లాంటి నేతలు ముందుకు సాగుతూ ఉంటే ఇటు పీసీసీ సైతం క్రమశిక్షణ రాహిత్యాన్ని సంధించేది లేదని సంకేతాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో హస్తిన అధిష్టానం తక్షణమే జోక్యం చేసుకుని నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే ఈ అంతర్గత విభేదాలు భవిష్యత్తులో మరిన్ని రాజకీయ పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఢిల్లీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.